కేరళలోని కోళికోడ్ డిస్ట్రిక్ట్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బస్సులో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వైరల్ వీడియో కారణంగా చోటు చేసుకుంది. మృతుడి పేరు దీపక్, 41 లేదా 42 సంవత్సరాలు అని గుర్తించారు. ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వీడియో తీసింది. వీడియోలో ఆమె అసభ్యంగా మెలికైనట్లు అభియోగం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మరియు 20 లక్షలకు పైగా వీక్షకులు చూశారు. వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో క్రిటిసిజం, ట్రోలింగ్, అసంభ్రమం మొదలైనవి తీవ్రంగా జరిగాయి. దీపక్ ఈ ఆన్లైన్ రియాక్షన్ల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. సోమవారం ఉదయం అతను తన రూంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతను వేగంగా స్పందించలేకపోయినట్లుగా తల్లిదండ్రులు రూమ్ తెరిచినప్పుడు అతని శరీరం డెడ్గా కనిపించింది. పోలీసులు ఈ కేసును అసంభవ మరణం అని నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంతేకాక కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ ఘటనపై డీఐజీ ప్రోబ్ ఆదేశాలిచ్చింది. కుటుంబ సభ్యులు వీడియో కారణంగా దీపక్ పాత్రను క్యారెక్టర్ అసాసినేషన్ చేయబడ్డట్టు అభియోగించారు. వీడియో తీసిన మహిళ మీడియాతో మాట్లాడుతూ సంఘటన బస్సు ప్రయాణ సమయంలోనే జరిగింది అని వివరణ ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియా వైరాలిటీ కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చూపిస్తోంది. పోలీస్ మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు కేసుపై విశ్లేషణ చేస్తున్నారు.